హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఇది మా పిల్లల ఈవినింగ్ రొటీన్ అన్నమాట. అందరం కలిసి షాపింగ్ కి వెళ్తున్నామండోయ్. ఎందుకు ఏంటి అన్నది లాస్ట్ లో చెప్తా. ఈ షాపింగ్ అంతా అయితే ఓన్లీ కీర్తి కోసమే. మా దగ్గర మాల్స్ కాకుండా అమ్మవారిశాల అని ఆ ఏరియా మొత్తం ఓన్లీ బట్టల షాపులు ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేసి తీసేసుకున్నాము. నియర్ బై లో సమోసాలు అండి, వీళ్ళ దగ్గర చాలా ఫ్రెష్ గా ఉంటుంది. క్రౌడ్ అయితే చాలా మంది ఉంటారు. కాన్ సమోసా, ఆనియన్ సమోసా, మసాలా సమోసా ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. అప్పటికప్పుడు మన ముందే చేసిస్తారు. అవి పార్సల్ తీసుకొని వచ్చేసామన్నమాట. పిల్లలు ఉన్నారు చూసారు, వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్, వచ్చేటప్పుడు కిండర్ జాయ్. కొనియకపోతే ఊరుకుంటారా? మీ పిల్లలు కూడా ఇంతేనా? అలా కాదులే అని చెప్పేసి మళ్ళీ మాల్స్ కి వెళ్దామని నెక్స్ట్ డే షాపింగ్ కి వెళ్ళామండి. చెప్పాను కదా, షాపింగ్ అంతా కీర్తి కోసమే. స్పాన్సర్ అంతా మా అమ్మనే అనమాట. వెళ్ళేటప్పుడు ఈ ఫ్లవర్స్ చూస్తే నాకు భలే క్యూట్ అనిపించింది. బంచ్ ఆఫ్ ఎన్ని ఉన్నాయో అసలు. అంత దూరం ఎందుకులే అని చెప్పేసి ఈసారి కమలాలో ట్రై చేద్దామని కమలా మాల్ కి వెళ్ళామండి. కిడ్స్ వేర్ సెకండ్ ఫ్లోర్ అంట. సో అక్కడికి వెళ్ళి చూడంగానే రకరకాల ఫ్రాక్స్ అండి బాబాయ్. మోడల్ కి ఒక ఫ్రాక్ ఉంది. అసలు ఏది తీసుకోవాలన్నది కూడా కన్ఫ్యూజన్. ఫ్రాక్స్ అయితే ఎంత ముద్దుగా ఎంత క్యూట్ గా ఉన్నాయో. కీర్తి మీద వేస్తే కీర్తి అయితే ప్రతిదీ నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఏంటబ్బా ఇవి రంగురంగులు బొమ్మలు భలే ఉన్నాయని చెప్పేసి. డాండీ అయితే ఇది బాగుంది మా, అది బాగుంది, అది ఇది అది అని ఫైనల్ గా అయితే ఒకటి తీసేసుకున్నాం. నిన్న కూడా అమ్మవారిశాలకు షాపింగ్ వెళ్ళా అని చెప్పాను కదా, అక్కడ కూడా ఒకటి డైలీ వేర్ లో తీసుకున్నాం అనమాట. ఏంటి తీసుకున్నా అంటున్నావు కానీ చూపించట్లేదు, స్పెషల్ అంటున్నావు ఏంటి అనుకుంటున్నా. మా పాప అన్నప్రాసనం అండో 6 నెలలు వచ్చేసింది. ఇంకా గెట్ రెడీ టు ఈట్ అనమాట. మా అమ్మాయి శ్రీశైలంలో చేయాలి అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి షాపింగ్. పిల్లలు ఏది కొనియకపోతే బజార్కి రారేమో అనుకుంటా అండి. మా పాప అయితే అంతే, మీ పిల్లలు కూడా అంతేనా? లోపే మా అమ్మ మా అక్క బజార్కి వెళ్ళేసి చింటి గాజులు అలాగే ఒత్తిడి కమ్మలు తీసుకొచ్చారండి. ఇద్దరు అక్కల చెల్లెలకి. చూసారా ఎంత ముద్దుగా ఉంది కదా. ఆదివారం పౌర్ణమి రోజు అందరు ఆహ్వానితులే అనమాట. ఎలా ఏంటి సెలబ్రేషన్స్ అన్నది ఫుల్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఫాలో మీ మోర్.